అక్షర పరబ్రహ్మను ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి. ఈ వీడియోల పరంపరలో కొన్ని ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి. ఆ ప్రశ్నలు మర్యాదపూర్వకంగా, సంస్కారయుతంగా, నిజంగానే సబ్జెక్ట్ తెలుసుకోవాలి అన్న తపనతో కనిపిస్తున్న ప్రశ్నలకి నేను కొన్ని ప్రశ్నలకి ఈ వీడియోలో సమాధానం ఇవ్వదలిచానండి. మొదటి ప్రశ్న ఏంటంటే, వారు నన్ను అడిగినది, మీకు అల్లాహ్ దేవుడే, యెహోవా దేవుడే, అక్షర పరబ్రహ్మ దేవుడే, కానీ గీతను వాడుకుంటూ ఆ గీత చెప్పిన కృష్ణుడు మాత్రం మీరు దేవుడు కాదు అంటారు. ఇదేంటి అని అడిగారండి. నిజంగానే వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, వారే కాదండి, ఇలా అనుకుంటున్న వారు ఎవరైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వదలిచాను. ముందుగా అనేక వీడియోలు నేను మీకు తెలియచేసి ఉన్నానండి. ఎన్నో వేదవాక్యాలని, ఉపనిషత్ వాక్యాలని, భగవద్గీత శ్లోకాలని కూడా. అయినప్పటికీ ఇలా అడిగారు కాబట్టి మరొకసారి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను వాటిని. ముందుగా యజుర్వేదము 40వ అధ్యాయము 8వ మంత్రం చూసాం మనం. సపర్యగాచ్చు క్రమకాయం అంటే అకాయం, అవ్రణం, అస్నావిరం, శుద్ధం, అపాపవిద్ధం అని చెప్పబడినవాడు దేవుడు. అంటే ఆయనకి శరీరము అనే బలహీనత లేదండి. ఆయనకి నాడీబంధనాలు లేవు. ఆయన ఎన్నడూ శరీర ధారణ చేయడు. ఈ విషయం మనం యజుర్వేదం 32వ అధ్యాయం 3వ మంత్రంలో కూడా చూసాము. నతస్య ప్రతిమ అస్తి అని. అంటే ఎవడు ఎన్నడూ శరీర ధారణ చేయడో అని మొదలవుతుందండి ఆ మంత్రం. కాబట్టి ఎప్పుడూ శరీర ధారణ చేయడు, దైవం ఎప్పుడూ శరీర ధారణ చేయడు అని స్పష్టమవుతుందండి. ఇంకా ఆయన పుట్టుక లేనివాడు అంటే అజం, ఆయనే మొదలు, ఆయనకి ముందు ఎవరూ లేరు అంటే అనాది, అవినాశి, ఆయన ప్రపంచాతీతుడు అంటే ప్రకృతికి ఆవల ఉన్నవాడు, విలక్షణమైనవాడు, సర్వోత్తమమైనవాడు, సమస్త లోకాలకు నియామకుడు అని కూడా మనం భగవద్గీత 10వ అధ్యాయం 3వ శ్లోకం, 7వ అధ్యాయం 24వ శ్లోకం, 8వ అధ్యాయం 20వ శ్లోకం ఇత్యాది వాటి ద్వారా ఆయన ఎటువంటి వాడో తెలుసుకున్నామండి. నిజమే, కానీ ఆయన అవతారాలు దాల్చాడు అనేవారు కూడా ఉన్నారు. అలా వచ్చాడు, ఇలా వచ్చాడు అని అలా అంటున్నవారు ఉన్నారండి. కాబట్టి వారి కోసం అథర్వవేదం నుంచి ఎన్నో మంత్రాలు ఉన్నాయి. అందులో నా ద్వితీయో నా తృతీయ చతుర్థో నా ప్యుచ్యతే అన్న మంత్రం ద్వారా ఆయన 2వ వాడు, 3వ వాడు, 4, 5, 6, 7, 8, 9 లేక 10వ వాడిగా చెప్పబడలేదు. ఏతం దేవం ఏకవృతం వేద అంటే ఎవరైతే ఆయనని ఒకే ఒకడుగా తెలుసుకుంటారో వారు ఆయనని యథార్థంగా తెలుసుకున్నవారు అని కూడా చూసామండి. సమస్త లోకాలకు ఉత్పత్తి కారణమైన వాడిగా, ఆయన వలననే ఈ సమస్తము ఉత్పన్నమైనది, నడుచుచున్నది అని తెలుసుకున్న వారే, ఆయననే భజించిన వారే, పరిపూర్ణముగా భక్తి ఆయన యందు పెట్టిన వారే విజ్ఞానులు, వివేకులు అని భగవద్గీత 10వ అధ్యాయం 8వ శ్లోకం ద్వారా తెలుసుకున్నామండి. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత అన్న శ్లోకం ద్వారా. ఇంకా ఎవరికైనా సరే బీజము నుంచునట్టి తండ్రి ఆయనే అని 14వ అధ్యాయం 4వ శ్లోకం ద్వారా, అంటే సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదః పిత అని తెలుసుకున్నామండి. ఇలా ఆయనకి జనన మరణాలు లేవని, అవ్యక్తుడు అని, ప్రకృతికి అతీతముగా ఉండేవాడు అని, ఇవి గుణ లక్షణాలుగాను
ఇంకా ఆయన శక్తి సామర్థ్యాలు కూడా, అంటే ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడు, అన్నీ గ్రహించేవాడు అని కూడా భగవద్గీత 13వ అధ్యాయం 14వ శ్లోకం వంటి శ్లోకాల ద్వారా మనం తెలుసుకుని ఉన్నామండి. కాబట్టి 9వ అధ్యాయం 18వ శ్లోకం నుంచి ఆయన అందరికీ భర్త, ప్రభువు, యజమాని, సాక్షి, మనం చేసే సర్వచేతలకు ఆయన సాక్షిగా ఉన్నాడు అని కూడా తెలుసుకున్నామండి. మరి ఇటువంటి లక్షణాలు ఎవరికి శోభిస్తాయో, ఇటువంటి లక్షణాలు ఎవరికి వర్తిస్తాయో వారే దైవము తప్ప, ఈ లక్షణాలకి భిన్నముగా లక్షణాలు కలిగి ఉన్న వారిని దైవము అనడం పాపం అవుతుందండి, దైవాజ్ఞ విరుద్ధం అవుతుంది కదా. ఇటువంటి లక్షణాలు కేవలం దేవునికి మాత్రమే వర్తిస్తాయి. లక్షణాలు దేవునికి తప్ప ఇంకెవ్వరికి కూడా ఉండవండి. కాబట్టి ఇప్పుడు చెప్పబడిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి దైవానికి మాత్రమే వర్తిస్తాయి. ఇతరులు ఎవ్వరూ ఈ లక్షణాలు కలిగి ఉన్నారు అనకూడదు. కాబట్టి ఈ లక్షణాలకి భిన్నంగా ఉన్న వారిని మనం దైవము అనుకుంటూ ఉంటే అది కాదు అని చెప్తుంది. దీనికి భిన్నమైన లక్షణాలు ఎవరికి శోభించవో అటువంటి దైవాన్నే అనేక పేర్లతో పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, జగదీశ్వరుడు, ఓం, తత్, సత్ అని పిలుస్తున్నాము తప్ప పేరుకో దైవం లేరండి. ఈ ప్రశ్న అడిగిన వారిని నేను ఒక ప్రశ్న వేస్తే, ఏంటా ప్రశ్న అంటేనండి, సపోజ్ మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ మిమ్మల్ని డాడీ అని పిలిస్తే మీరు ఏమంటారండి? డాడీ ఎవరు? నేను నీ తండ్రిని, నువ్వు నన్ను పిత అంటావు కదా, మధ్యలో ఈ డాడీ ఎవరు అని అడిగితే అది ఎలా ఉంటుందండి? అనరు, మీరు అలా అడగరు. ఎందుకంటే మీకు తెలుసు భాషా వ్యత్యాసమే తప్ప పితాశ్రీ అని పిలిచినా, తండ్రి అని పిలిచినా, నాన్నగారు అని పిలిచినా, మరి ఇంకో భాషలో ఇంకోలా పిలిచినా, డాడీ అని పిలిచినా అది మీరే. మీ కొడుకు ఉద్దేశం మీకు బాగా తెలుసు కదండి. అలాగే దైవం కూడా అన్ని పేర్లు తనవే అన్నారు, కానీ ఒక పేరు ఉచ్చరించినప్పుడు దీనికి భిన్నమైన లక్షణాలు కల వ్యక్తి మనకి స్ఫురిస్తే ఆ వ్యక్తే ఈ దేవుడు అని మీరంటే అదేమవుతుందండి? అది భాషా వ్యత్యాసం కాదు, ధర్మ విరుద్ధం అవుతుందండి. కాబట్టి పేరు ఎవరు ఏ భాషలో పిలుచుకున్నా ఉన్నది దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ నామాలన్నీ కూడా ఆయన గుణనామాలు. అంటే ఆయనకి చావు పుట్టుకలు లేవు అని, ఆయన సాక్షిగా ఉన్నాడు అని, ఆయన సర్వము వినగలవాడు, చూడగలవాడు, గ్రహించగలవాడు అని, ఈ విధంగా ఆయన శక్తి సామర్థ్యాలని, ఆయన గుణాలను మనకి తెలిపే పేర్లు అన్నీ కూడా ఆయనవే. ఆ పేర్లు ఇతరులు కూడా పెట్టుకుని ఉండొచ్చు, పెట్టుకోవచ్చు కదండి. మనం చూడండి, మన తాత తండ్రుల పేర్లు మన పిల్లలకి పెట్టుకుంటూ ఉంటాము. అంత మాత్రాన వారు వీరు ఒకటే అవుతారా అండి? ఆ పేరు వారిని స్ఫురింపచేస్తుంది. అలాగే మనం ఉచ్చరించేటప్పుడు మరి దేవుడు నిరాకారుడు కాబట్టి ఆ విధంగా అతని ఆకారం ఏమాత్రము మనకి స్ఫురించని పేరు మనం తీసుకోవడం ఉత్తమం. కాబట్టి మనం ఓం, తత్, సత్, అక్షర పరబ్రహ్మ ఈ నామాలలో ఆయన రూపం ద్యోతకం కాదు కాబట్టి నిరాకారుడైన ఆయనని ఈ పేర్లతో పిలుచుకోవచ్చు అని చెప్పాము. ఇవే పేర్లు అల్లా అన్నా యెహోవా అన్నా కూడా గుణనామాలు అవుతాయండి. ఆ భాషలో అలా పిలిచారు అంతే. కానీ ఈ లక్షణాలు ఎవరికి శోభిస్తాయో ఆ దైవానికే ఇవన్నీ భిన్న భాషల్లో భిన్న నామాలు అవుతాయి తప్ప భిన్న దేవుళ్ళు కాదు. కాబట్టి ఆ దేవుడు ఈ దేవుడు అన్న మాట మనం వాడకూడదండి. ఇది సత్య విరుద్ధం, శాస్త్ర విరుద్ధం, దైవ విరుద్ధం అవుతుంది, గమనించాలండి. కాబట్టి ఈ ప్రశ్నలో ఉన్న మీకు ఆ అల్లా దేవుడే, ఈ యెహోవా దేవుడే, ఆ అక్షర పరబ్రహ్మ దేవుడే, కానీ కృష్ణుడు ఎందుకు కాదు అంటే, కృష్ణ రామ ఈ నామాలు ఉచ్చరించగానే మనకి ఒక రూపం, వారికి ఒక చరిత్ర ద్యోతకం అయిపోతాయి, స్ఫురించేస్తాయి.
అలా అది పురాణాల ప్రభావం వల్ల. కాబట్టి మనం ఆ పేరు తలిచి వారిని ఉద్దేశించి ఆరాధిస్తే అది బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. వీరందరూ కూడా మహనీయులండి. దైవం పంపించిన మహానుభావులు. వారి ద్వారా మనకి ధర్మం తెలియాలి, ధర్మాచరణలో వారు మనకి ఆదర్శం కావాలి అనే ఉద్దేశ్యంతో వారిని ప్రభవింపచేసినది దైవం. ఆ దైవాన్ని వేడుకోవాలి, వారు పంపించిన మహనీయుల్ని గౌరవించాలండి. ఏ మహనీయులైనా కూడా దైవం యొక్క అవగాహనని మనకి పూర్తిగా కలిగించడం కోసం అవతరించారు. కానీ అవతరించని వాడు ఉన్నాడు. ఆయన ఈ పేర్లలో ఏ పేరుతో అయినా పీల్చుకోగలిగిన దైవం అండి. ఈ సత్యం తెలియక ఒక్కో పేరుకి ఒక్కో దైవం ఉన్నాడు అన్న భావనతో ఆ దేవుడా ఈ దేవుడా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుందండి. ఉన్నది ఒకడే దేవుడు, ఆయన ఏ భాషలో పిలుచుకున్నా ఒక్కడే దేవుడికి మాత్రమే చెప్పబడిన లక్షణాలన్నీ వర్తిస్తాయి అని మనం శాస్త్ర ప్రమాణాలతో చూపించామండి. ఇది గ్రహించాలి. కాబట్టి ఆ పేరు ఉన్నంత మాత్రాన ఆయన ఆ దైవమే అని కాదు. ఈ లక్షణాలు ఎవరికి వర్తించవో వారిని దైవం అనే సాహసం మనం చేయకూడదు. దైవం అనుగ్రహిస్తే మరిన్ని విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి. అంతవరకు సెలవు, నమస్కారం. జై హింద్.